మీ ఓటర్ ఐడిలో నేమ్ తప్పుగా ఉందా? అడ్రస్ చేంజ్ చేయాలనుకుంటున్నారా? డేట్ ఆఫ్ బర్త్ కరెక్షన్ చేయాలనుకుంటున్నారా? లేదా ఓటర్ ఐడికి మొబైల్ నెంబర్ లింక్ చేయాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ఎందుకంటే ఈ వీడియోలో నేమ్, అడ్రస్, డేట్ ఆఫ్ బర్త్ ఎలా చేంజ్ చేయాలో, అలాగే మొబైల్ నెంబర్ ఎలా యాడ్ చేయాలో లేదా అప్డేట్ చేయాలో ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ గా చూపిస్తాను. అంతేకాదు చాలా మంది చేసే కామన్ మిస్టేక్ గురించి కూడా చెప్తాను. ఆ మిస్టేక్ వల్ల అప్లికేషన్ రిజెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మన తెలుగు గైడ్ ఛానల్. ఓటర్ ఐడి అనేది ప్రతి ఒక్కరికి చాలా ఇంపార్టెంట్ డాక్యుమెంట్. కానీ చాలా మందికి ఓటర్ ఐడిలో నేమ్ స్పెల్లింగ్ మిస్టేక్ అయ్యి ఉండొచ్చు, లేదా అడ్రస్ చేంజ్ అయ్యి ఉండొచ్చు, డేట్ ఆఫ్ బర్త్ రాంగ్ గా ఉండొచ్చు, లేదా మొబైల్ నంబర్ లింక్ కాకపోయి ఉండొచ్చు. ఇలాంటి సిచ్యువేషన్ లో చాలా మంది మీ సేవ చుట్టూ తిరుగుతూ ఉంటారు, లేదా ఏజెంట్స్ కి మనీ పే చేస్తూ ఉంటారు. కానీ నిజానికి ఈ చేంజెస్ అన్ని అఫీషియల్ వెబ్సైట్ ద్వారానే ఆన్లైన్ లో చేసుకోవచ్చు. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. ముందుగా మీ మొబైల్ లేదా కంప్యూటర్ లో బ్రౌజర్ ఓపెన్ చేయండి. సో గూగుల్లో వాటర్ సర్వీస్ పోర్టల్ అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన తర్వాత ఇక్కడ మీరు టాప్ లో చూడండి సిటిజన్ సర్వీస్ పోర్టల్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మీకు అఫీషియల్ వెబ్సైట్ అనేది ఇలాగ ఓపెన్ అవుతుంది. సో వెబ్సైట్ ఓపెన్ అయింది. సో ఇప్పుడు మనం లాగిన్ అవ్వాలి. మీ దగ్గర ఆల్రెడీ అకౌంట్ ఉంటే ఇక్కడ లాగిన్ మీద క్లిక్ చేయండి. ఒకవేళ అకౌంట్ లేకపోతే సైన్ అప్ అవ్వండి. ఇక్కడ నేను ఆల్రెడీ రిజిస్టర్ అయ్యాను కాబట్టి నాకు లాగిన్ డీటెయిల్స్ ఉన్నాయి. సో ఇక్కడ లాగిన్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ రిజిస్టర్ మొబైల్ నెంబర్ అడుగుతుంది, లేదా ఈమెయిల్ ఐడి లేదా ఎపిక్ నెంబర్ అడుగుతుంది. సో మీ దగ్గర ఉన్న మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. సో మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత సో కింద క్యాప్చా అడుగుతుంది. సో పైన ఉన్నది క్యాప్చా ఎంటర్ చేయండి. సో క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత కింద రిక్వెస్ట్ ఓటీపీ ఆప్షన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మీరు ఇచ్చిన మొబైల్ నెంబర్ కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేయండి. సో ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత కింద వెరిఫై అండ్ లాగిన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. సో లాగిన్ అయిన తర్వాత మనకి డాష్బోర్డ్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనకి చాలా ఆప్షన్స్ కనిపిస్తాయి. ఇక్కడ చూడండి కరెక్షన్ ఫర్ ఎంట్రీస్ ఉంది కదా, ఓటర్ ఐడిలో నేమ్, అడ్రస్, డేట్ ఆఫ్ బర్త్ అండ్ మొబైల్ నెంబర్ యాడింగ్. సో ఈ డీటెయిల్స్ అప్డేట్ చేయడానికి ఫార్మాట్ అనేది ఉపయోగిస్తారు. సో కాబట్టి ఫార్మాట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత మనకి 2 ఆప్షన్స్ అడుగుతాయి. సెల్ఫ్ అండ్ అదర్ ఎలక్టర్ ఉంది కదా, ఒకవేళ మీ ఓటర్ ఐడిలో చేంజెస్ చేయాలనుకుంటే ఇక్కడ సెల్ఫ్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. లేదా మీకు తెలిసిన వాళ్ళకి ఓటర్ ఐడి అనేది కరెక్షన్ చేద్దాం అనుకుంటే అదర్ ఎలక్టర్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ నేను సెల్ఫ్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నాను. కింద ఎపిక్ నెంబర్ అడుగుతుంది. సో ఇక్కడ ఎపిక్ నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో సబ్మిట్ చేసిన తర్వాత మీకు ఇక్కడ మీ డీటెయిల్స్ అనేది చూపిస్తుంది. సో ఇవన్నీ చెక్ చేసుకొని కింద ఓకే ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. సో మనం క్లిక్ చేయగానే ఇక్కడ 4 ఆప్షన్స్ అడుగుతుంది. సో మనం ఈ వీడియోలో ఓటర్ ఐడిలో కరెక్షన్ చేద్దాం అనుకుంటున్నాం కాబట్టి సెకండ్ ఆప్షన్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాలి. సో ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని కింద ఓకే బటన్ మీద క్లిక్ చేయండి. సో మీరు క్లిక్ చేసిన తర్వాత మీకు నెక్స్ట్ పేజ్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీ స్టేట్, డిస్ట్రిక్ట్ అన్ని చూపిస్తుంది. ఇక్కడ నెక్స్ట్ ఆప్షన్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ బి ఆప్షన్ లోకి వెళ్తుంది. ఇక్కడ చూడండి నేమ్ ఆఫ్ ది అప్లికెంట్ అండ్ ఎపిక్ నెంబర్ చూపిస్తుంది. సో అలా కిందకు వస్తే ఆధార్ డీటెయిల్స్ అడుగుతుంది. సో ఇక్కడ ఆధార్ నెంబర్ చెక్ బాక్స్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీకు ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి. సో ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి అడుగుతుంది. ఒకవేళ మీ మొబైల్ నెంబర్ ఇవ్వాలనుకుంటే సెల్ఫ్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. లేకపోతే మీ పేరెంట్స్ ఇవ్వాలనుకుంటే ఇక్కడ ఈ సైడ్ ఉన్న చెక్ బాక్స్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ నేను సెల్ఫ్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ ఈమెయిల్ ఐడి అడుగుతుంది. ఇక్కడ ఈమెయిల్ ఐడి కూడా సెల్ఫ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఈమెయిల్ ఐడి ఎంటర్ చేస్తున్నాను. ఇక్కడ మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసిన తర్వాత కింద ఇక్కడ చూడండి నెక్స్ట్ ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మీకు సి స్టేజ్ లోకి తీసుకువెళ్తుంది. సో ఇక్కడ మనం ఇందాక 4 ఆప్షన్స్ వచ్చాయని చెప్పాం కదా, అక్కడ సెకండ్ ఆప్షన్ క్లిక్ చేస్తాం కదా, సేమ్ అదే ఇక్కడ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ ఇది మళ్ళీ ఎడిట్ చేయడానికి అవ్వదు. సో అలా కిందకి వస్తే ఇక్కడ చూడండి ప్లీజ్ కరెక్ట్ మై ఫాలోయింగ్ డీటెయిల్స్ ఇన్ ఎపిక్ అని అడుగుతుంది కదా, ఇక్కడ మాక్సిమం ఆఫ్ 4 ఎంట్రీస్ అని అడుగుతుంది. సో ఇక్కడ ఇచ్చిన డీటెయిల్స్ లో మనం 4 ఆప్షన్స్ మాత్రమే మనం కరెక్షన్ చేసుకోగలం. సో ఇక్కడ మీకు ఏమైతే మిస్టేక్స్ ఉన్నాయో అవి సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీ ఓటర్ ఐడిలో నేమ్ అనేది తప్పుగా ఉంటే ఇక్కడ నేమ్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ మీ నేమ్ ఎంటర్ చేయండి అండ్ ఇక్కడ మీ సర్ నేమ్ కూడా ఎంటర్ చేయండి. సో నేమ్ ఎంటర్ చేసిన తర్వాత కిందకి రండి. టైప్ ఆఫ్ సపోర్టింగ్ డాక్యుమెంట్ ఫర్ నేమ్ అని అడుగుతుంది. ఇక్కడ సెలెక్ట్ డాక్యుమెంట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చాలా ఆప్షన్స్ కనిపిస్తాయి. సో ఇక్కడ మీరు ఆధార్ కార్డు సెలెక్ట్ చేయొచ్చు, ఇండియన్ పాస్పోర్ట్ సెలెక్ట్ చేయొచ్చు, పాన్ కార్డ్ సెలెక్ట్ చేయొచ్చు,
డ్రైవింగ్ లైసెన్స్ సెలెక్ట్ చేయొచ్చు. ఇక్కడ మీకు ఏ డాక్యుమెంట్ బట్టి మీకు నేమ్ కావాలనుకుంటున్నారో ఆ డాక్యుమెంట్ ని సెలెక్ట్ చేసుకోండి. సో మాక్సిమం మీరు ఆధార్ కార్డ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ ఆధార్ కార్డ్ సెలెక్ట్ చేసిన తర్వాత పక్కన మనం ఆధార్ కార్డ్ అనేది అప్లోడ్ చేయాలి. సో ఇక్కడ చూస్ ఫైల్ మీద క్లిక్ చేసి మీ ఆధార్ కార్డ్ అనేది అప్లోడ్ చేయండి. ఇప్పుడు డేట్ ఆఫ్ బర్త్ గురించి చూద్దాం. ఇక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది రాంగ్ గా ఉంటే డేట్ ఆఫ్ బర్త్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత కిందనండి మీకు డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది. ఇక్కడ క్యాలెండర్ సింబల్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీకు డేట్ ఆఫ్ బర్త్ సెలెక్ట్ చేసుకోమని అడుగుతుంది. సో మీరు డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసిన తర్వాత కిందన డాక్యుమెంట్ అడుగుతుంది. సో మీ దగ్గర ఏ డాక్యుమెంట్ లో మీ డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్ గా ఉందో ఆ డాక్యుమెంట్ ని సెలెక్ట్ చేసుకోండి. సో ఒకవేళ మీ దగ్గర పాన్ కార్డ్ ఉంటే పాన్ కార్డ్ సెలెక్ట్ చేయండి, లేకపోతే ఆధార్ కార్డ్ సెలెక్ట్ చేయండి, లేదా ఎనీ అదర్ డాక్యుమెంట్ ఏం సెలెక్ట్ చేయండి. ఆధార్ కార్డ్ కరెక్ట్ గా ఉంటుంది కాబట్టి ఆధార్ కార్డ్ సెలెక్ట్ చేసి ఆ ఆధార్ కార్డ్ అనేది ఇక్కడ అప్లోడ్ చేయండి. సో దాన్ని జేపీజీ లేదా పీడిఎఫ్ ఫార్మేట్ లో ఉంటే సరిపోతుంది. మీరు 2 MB లోపే మీరు డాక్యుమెంట్ ఫైల్ అనేది ఉండేలా చూసుకోండి. మీ ఓటర్ ఐడిలో అడ్రస్ అనేది తప్పగా ఉంటే ఇక్కడ అడ్రస్ ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. సో అడ్రస్ ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత కింద మీకు ఆప్షన్స్ అనేది ఓపెన్ అవుతాయి. ఇక్కడ మీరు అడ్రస్ అనేది టైప్ చేయాలి. సో ఫస్ట్ హౌస్ నెంబర్ అడుగుతుంది. సో ఇక్కడ మీ డోర్ నెంబర్ అనేది ఎంటర్ చేయండి. తర్వాత మీ స్ట్రీట్ లొకాలిటీ అడుగుతుంది. సో ఇక్కడ మీ స్ట్రీట్ నేమ్ ఎంటర్ చేయండి. తర్వాత విలేజ్ టౌన్ నేమ్ అడుగుతుంది. ఇక్కడ మీ టౌన్ నేమ్ అనేది ఎంటర్ చేయండి. తర్వాత మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ అనేది ఎంటర్ చేయండి. సో తర్వాత మీ ఏరియా పిన్ కోడ్ అనేది ఎంటర్ చేయండి. ఆ పక్కకు వస్తే ఇక్కడ మండలం అడుగుతుంది. మీ మండలం అనేది పేరు ఎంటర్ చేయండి. ఇక్కడ మీరు ఎంటర్ చేసిన అడ్రస్ కి మీరు ప్రూఫ్ గా ఒక డాక్యుమెంట్ అప్లోడ్ చేయాలి. సో మీ ఆధార్ కార్డ్ లో అన్న అడ్రస్ కరెక్ట్ గా అనిపిస్తే మీ ఆధార్ కార్డ్ సెలెక్ట్ చేసి కింద డాక్యుమెంట్ అనేది అప్లోడ్ చేయాలి. ఇప్పుడు మొబైల్ నెంబర్ గురించి చూద్దాం. సో ఇప్పుడు మీ ఓటర్ ఐడిలో మొబైల్ నెంబర్ యాడ్ చేయాలి లేదా అప్డేట్ చేయాలనుకుంటే ఇక్కడ మొబైల్ నెంబర్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మొబైల్ నెంబర్ అడుగుతుంది. సో మీరు ఏ మొబైల్ నెంబర్ ఇవ్వాలనుకుంటున్నారో ఆ మొబైల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయండి. సో మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఓటర్ ఐడిలో మీరు ఫోటో కూడా మార్చుకోవాలనుకుంటే ఇక్కడ ఫోటో ఆప్షన్ మీద క్లిక్ చేసి సో ఇక్కడ చూస్ ఫైల్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మీరు ఏ ఫోటో మీరు అప్లోడ్ చేయాలనుకుంటున్నారో ఆ ఫోటోని సెలెక్ట్ చేసుకొని అప్లోడ్ చేయండి. సో ఇప్పుడు నేను మొబైల్ నెంబర్ ఫోటో చేంజ్ చేయాలనుకుంటున్నాను. సో ఇక్కడ మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తాను అండ్ ఫోటో కూడా మీరు ఎంటర్ చేశాను. సో అలా ఎంటర్ చేసిన తర్వాత కింద చూడండి నెక్స్ట్ ఆప్షన్ అడుగుతుంది, దాని మీద క్లిక్ చేయండి. సో సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ ప్లేస్ అడుగుతుంది. సో మీరు ఏ ప్లేస్ నుండి మీరు అప్లై చేస్తున్నారో ఆ ప్లేస్ అనేది ఎంటర్ చేయండి. సో ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ ఆప్షన్ అడుగుతుంది, నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో మీరు నెక్స్ట్ ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత మీకు సబ్మిషన్ ఆప్షన్ లోకి వెళ్తుంది. ఇక్కడ మీకు క్యాప్చా అడుగుతుంది. సో క్యాప్చా అనేది మీరు జాగ్రత్తగా ఎంటర్ చేయండి. మీరు క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత పక్కన చూడండి సెండ్ ఓటీపీ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఇచ్చిన మొబైల్ నెంబర్ కి ఓటీపీ వెళ్తుంది. ఆ ఓటీపీ అనేది ఇక్కడ మీరు ఎంటర్ చేయాలి. సో ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత కింద చూడండి ప్రివ్యూ అండ్ సబ్మిట్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. సో ఇప్పుడు మీరు క్లిక్ చేసిన తర్వాత మీకు పీడిఎఫ్ లాగా మీకు ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీరు ఈ డాక్యుమెంట్స్ అన్ని సరిగ్గా మళ్ళీ ఒకసారి వెరిఫై చేసుకోండి. సో మీ డీటెయిల్స్ అన్ని కరెక్ట్ గా ఉంటాయి. అలా కిందకు రండి. కిందకు వచ్చిన తర్వాత ఈ డాక్యుమెంట్ మీరు డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. అండ్ ఈ పక్కన చూడండి ఈసెన్ అండ్ సబ్మిట్ ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఆర్ యు ష్యూర్ అని అడుగుతుంది. సో ఇక్కడ మీరు ఎస్ అని క్లిక్ చేయండి. ఇక్కడ మీరు క్లిక్ చేసిన తర్వాత ఆటోమేటిక్ గా రీడైరెక్ట్ అవుతుంది. సో ఇక్కడ మీరు ఆధార్ నెంబర్ లేదా వర్చువల్ ఐడి నెంబర్ ఎంటర్ చేయాలి. సో ఇక్కడ మీ ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేయండి. సో ఇక్కడ మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత కింద గెట్ ఓటీపీ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ ఆధార్ లింక్ అయిన మొబైల్ నెంబర్ కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేయండి. సో ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ చెక్ బాక్స్ మీద క్లిక్ చేసి కింద సబ్మిట్ ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ మీరు సబ్మిట్ చేసిన తర్వాత ఇక్కడ మీకు అక్నాలజ్మెంట్ నెంబర్ వస్తుంది. ఈ అక్నాలజ్మెంట్ నెంబర్ ద్వారా సో మనం ట్రాకింగ్ చేయొచ్చు. ఇక్కడ ఈ అక్నాలజ్మెంట్ మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ పక్కన చూడండి డౌన్లోడ్ అక్నాలజ్మెంట్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. సో దాన్ని క్లిక్ చేస్తే మనకు ఆటోమేటిక్ గా డౌన్లోడ్ అవుతుంది. సో ఈ నెంబర్ మనం కాపీ చేసుకొని మనం ఈ ట్రాక్ కూడా చేసుకోవచ్చు. సో ముందుగా మీరు హోమ్ పేజ్ కి వెళ్ళండి. సో మన అప్లికేషన్ ఎలా ట్రాక్ చేయాలో చూపిస్తాను. సో ఇప్పుడు మనం డాష్ బోర్డ్ లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ సర్వీసెస్ ఆప్షన్ లో ట్రాక్ అప్లికేషన్ స్టేటస్ ఉంది కదా, సో దాని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు రిఫరెన్స్ నెంబర్ అడుగుతుంది. సో ఇందాక మనకి అక్నాలజ్మెంట్ నెంబర్ రిఫరెన్స్ నెంబర్ వచ్చింది కదా, ఆ నెంబర్ ఇక్కడ మనం ఇక్కడ ఎంటర్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ ఆప్షన్ ఉంటుంది. సబ్మిట్ ఆప్షన్ మీద మనం క్లిక్ చేయండి.
సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి కరెంట్ స్టేటస్ అనేది సబ్మిటెడ్ అని వస్తుంది. సో మీరు ఒక 3 to 4 డేస్ తర్వాత మీరు ఒకసారి చెక్ చేయండి. సో మీకు ఇక్కడ స్టేటస్ అనేది అప్డేట్ అవుతుంది. అంతే ఫ్రెండ్స్, ఈ విధంగా వాటర్ ఐడిలో నేమ్, డేట్ ఆఫ్ బర్త్, అడ్రస్ ఈ విధంగా చేంజ్ చేసుకోవచ్చు. అలాగే మొబైల్ నంబర్ ని లింక్ లేదా అప్డేట్ చేసుకోవచ్చు. వీడియోలో చెప్పిన స్టెప్స్ ఫాలో అయ్యి మీరు కూడా ఈజీగా ఆన్లైన్ లో అప్లికేషన్ సబ్మిట్ చేయవచ్చు. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ లో ఎవరికైనా ఓటర్ ఐడి కరెక్షన్ ఉంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. ఇలాంటి యూస్ఫుల్ గవర్నమెంట్ అప్డేట్స్ కోసం మన తెలుగు గేట్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో యూస్ఫుల్ వీడియోతో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.